ప్రియమైన జేహోజీర్లో స్పిరిచువల్ ప్రేయర్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఏదైనా ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 14వ అధ్యాయము 9వ వచనం చదువుదాము. దయచేసి వాక్యంలోకి వెళ్దాం. నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కానపరచమని ఎలా చెప్పుచున్నాము. చిన్న ప్రేయర్ చేస్తున్నామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు 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 సర్వభూలోకమును సృజించి దానిని నీతితోనూ న్యాయంతోనూ పరిపాలించుచు కొనియాడబడుచున్న మా ఘనమైన యేసయ్య, మీ ఘనమైన పాదములకు లెక్కించలేని వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. సర్వశక్తి గల దేవుడిగా మీరున్నారు తండ్రి. ఏమి ఇచ్చినా కూడా మీరు రుణం తీర్చలేము ప్రభువా. నా తండ్రి నైనా కొంచెంసేపు వాక్యాన్ని నా తండ్రి నా బిడ్డలతో ఈ ఆదివారం సమయం పంచుకొనిచుండగా నా తండ్రి వినగల మనసును గ్రహించగల హృదయాన్ని దయతో ప్రసాదించండి తండ్రి. మా ఆత్మలకి వాక్య భాగ్యమైతే అవసరమైందో ఆ వాక్యాన్ని అనుగ్రహించి మీరే మహిమ పొందుకుని ప్రభువా. పిలుచున్న ప్రతి ఒక్క బిడ్డను నూరంతులుగా దీవించి ఆస్వాదించి ఆత్మీయమైన నా తండ్రి మంచి ఆశీర్వాదాలతో బిడ్డలని నా తండ్రి యేసయ్య బలపరిచి స్థిరపరుస్తారని మా కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్న మా పరమ తండ్రి ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ఇక్కడ యేసుప్రభు గారు చెప్తున్నారనమాట శిష్యులారా, మీ హృదయాన్ని కలవరపడనియద్దు. ఏమండి, నేను నా తండ్రి వద్దకు వెళుచున్నాను, నా తండ్రి వద్దకు వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచ వెళుచున్నాను. నేనుండు స్థలంలో మీరుండులాగున నేను మళ్ళా వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాను అని చెప్తున్నారు నా ప్రియమైన సహోదరులారా. అయితే ఇక్కడ తోమ గారు చాలా సమయాల్లో తోమ సందేహపడుతూ ఉండే ఆయన అనమాట. అయితే తోమ గారు అంటారు, తండ్రిని మాకు చూపించు ప్రభు అని అంటారు. తండ్రి ఏ విధంగా ఉంటే మాకు చూపించాలన్నప్పుడు ఆయన అంటారు, నన్ను చూస్తే మీరు తండ్రిని చూసినట్టే అని చెప్తున్నారు నా ప్రియమైన సహోదరులారా. తర్వాత ఫిలిప్ గారు కూడా అడుగుతున్నాడు అనమాట. ఫిలిప్ గారు, ఏంటి ఫిలిప్, నన్ను చూసినప్పుడు తండ్రిని కనిపించట్లేదని అడుగుతున్నారు. అంటే నా ప్రియమైన సహోదరులారా, చూడండి, మన బిడ్డలు తండ్రి డాక్టర్ అయితే కుమారులు కూడా డాక్టర్ అవ్వాలని అనుకుంటారండి. తండ్రి పాస్టర్ గారు అయితే కుమారులు కూడా పాస్టర్గా ఉండాలని అనుకుంటారు. నా ప్రియమైన సహోదరులారా, తండ్రి చేసే వృత్తి బిడ్డలు చేయాలని ఆశపడతారు. వాళ్ళ జీన్స్లోనే అలాగా ఉంటుందండి. వాళ్ళు చేయాలని ఒక ఇది వాళ్ళకి అలాగా దేవుడు వాళ్ళ యొక్క జీన్స్ ద్వారానే వాళ్ళు చేయాలనే తలంపు వాళ్ళకి ఉంటుందండి. నా ప్రియమైన సహోదరులారా, ఇక్కడ అలాగే తండ్రి అయిన దేవుడు మన కొరకు సమస్త భూలోకాన్ని తండ్రి అయిన దేవుడు సృజించాడండి. సృజించి మనకు సమస్తమును కలుగు చేశాడు. ఈరోజు పేరెంట్స్ డే అండి. పేరెంట్స్ డే అంటే మన యొక్క తల్లిదండ్రులు మన కొరకు సమస్తమును చేస్తున్నారండి. మనల్ని వాళ్ళు కన్నారు. నా ప్రియమైన సహోదరులారా, మనల్ని కన్నారు కనుక మనం వాళ్ళని విడిచిపెట్టే వరకు మనం ఉండకూడదు. వాళ్ళు ఏ మంచి పనులు చేస్తారో మనం కూడా మంచి పనులు చేయాలని మనం అనుకుంటాం. ఏమండి, లోకం కూడా అలాగే అంటుంది, మీ తండ్రి ఈ విధంగా చేశారు కనుక మీరు కూడా ఈ విధంగా చేస్తున్నారు అని లోకస్తులు కూడా అంటారండి మనల్ని చూసి. అందుకనే ప్రియమైన సహోదరులారా, ఏంటంటే నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతులు అన్నట్లు నీ తల్లిదండ్రులను సన్మానించమని దేవుడు చెప్పాడు. దీర్ఘాయుష్ మనకు కావాలంటే తండ్రి ఏ విధమైన పనులు చేశారో మనం కూడా ఆ విధమైన పనులు మనం చేసేవారుగా మనం ఉండాలని ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుందండి. నా ప్రియమైన సహోదరులారా, 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ ఆ విధంగానే చెప్తుంది. తర్వాత ఇక్కడ యేసుప్రభు గారు చెప్తున్నారు, నా తండ్రి ఏదైతే చేశాడో నేను కూడా అదే చేస్తున్నాను. ఏమండి, ఇక్కడ అంటున్నారు ఆయన, నన్ను గైకొనివాడు నా తండ్రి యొక్క ఆజ్ఞలు గైకొంటాడు. ఏమంటే, నన్ను ప్రేమించేవాడు నా తండ్రిని ప్రేమిస్తాడు. నన్ను ప్రేమించేవాడు నా తండ్రి యొక్క ఆజ్ఞలు గైకొంటాడు. నా తండ్రి చేసే పనులు చేస్తాడు. నా ప్రియమైన సోదరులారా, అట్టుగా ఆ విధంగా అంటున్నారు యేసుప్రభు గారు. ఇక్కడ మనం చాలాసార్లు చెప్పుకున్నాం, బైబిల్లో ఉన్న మర్మాలు మనకి తెలియడం మంచిదే. కానీ మనకి ప్రస్తుత కాలంలో మనకి ఏం కావాలంటేనండి, పాపక్షమాపణ కావాలి. అట్ ద సేమ్ టైం పాపాన్ని విడిచిపెట్టాలి. తర్వాత తండ్రి అయిన దేవుడు మనకి ఏ విధంగా అయితే గ్రేట్ కమిషన్ యేసుప్రభు గారు గ్రేట్ కమిషన్ ఇచ్చారో ఆ గ్రేట్ కమిషన్ మనం పాటించే వరకు మనం ఉండాలండి. ఏమండి, యెరూషలేం దేవాలయం ఏ విధంగా కట్టారు, తర్వాత యెరూషలేం ఏ విధంగా ఉంటుంది, యెరూషలేంలో దేవుడు యేసుప్రభు గారు సంచరించారు, ఇదంతా మనం తెలుసుకోవడానికి చాలా కుతూహలపడతాం. కానీ అది మంచిదే. కాకపోతే మనం చేయవలసింది ఏంటంటే యేసుప్రభు గారు మనకిచ్చిన ఆజ్ఞను మనం పాటించేవారుగా మనం ఉండాలండి. నిజంగా మన తండ్రిని ప్రేమిస్తే కనుక కుమారుని ప్రేమిస్తాము. ఏమండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. యేసుప్రభు గారు మనకు చెప్పిన విషయాన్ని ఆయన చెప్పిన విషయాన్ని మనం చేసేవారుగా ఉంటామండి. అది ఇక్కడ యేసుప్రభు గారు అంటారు, నా తండ్రిని ఎవరైతే ప్రేమిస్తారో నా తండ్రి చేసినట్టుగానే నా తండ్రి ఆజ్ఞలు గైకొనేవారు, నేను చేసిన చేసిన పనులన్నీ కూడా మీరు చేస్తారు. ఇక్కడ చెప్తున్నారు. ఏమంటే 14వ అధ్యాయము 12వ వచనంలో, నన్ను ప్రేమించిన వారు
నేను చేసే క్రియలు చేస్తారు, నాకంటే ఎక్కువగా చేస్తారు అంటున్నాడు యేసుప్రభు గారు. ఏమంటారంటే యేసుప్రభు గారు ఏం చేశారండి, ఆయన సువార్తను ప్రకటించారు, అట్ ద సేమ్ టైం రోగుల మీద చేతుల నుంచి ప్రార్థించారు. ఏమండి ఎవరికైనా అవస్థతులు ఉంటే కనుక అవస్థతుల్లో యేసుప్రభు గారు సహాయం చేశారండి. ఏమంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆహారంగా పంచిపెట్టడం, తర్వాత ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వాళ్ళని స్వస్థపరచడం, ప్రార్థించి స్వస్థపరచడం, చనిపోయిన వారిని సైతం కూడా ఆయన ప్రార్థించి లేవనెత్తడం మనం చూసాం నా ప్రియమైన సోదరులారా. అందుకే తప్పకుండా మనం ఏం చేయాలంటే ఆయన అంటున్నారు, నేనుండి స్థలంలో మీరుండేలాగా నేను స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను, తర్వాత నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఆయన వచ్చి మనల్ని తీసుకెళ్ళడానికి మనం ఆ క్యాపబిలిటీని మనం సంపాదించుకునే వారికి మనం ఉండాలండి నా ప్రియమైన సోదరులారా. ఇక్కడ తోమా వలె తర్వాత ఫిలిప్పు వలె మనం సందేహపడతాం కొన్నిసార్లు. అంటే తోమా ఫిలిప్పు సందేహపడ్డారు, కానీ తర్వాత యేసుప్రభు గారి ద్వారా వారి యొక్క సందేహాన్ని నివృత్తి చేసుకుని యేసుప్రభు గారు ఏవైతే వాళ్ళకి ఆజ్ఞాపించారో ఆ యొక్క సేవను వాళ్ళు చక్కగా ఫుల్ఫిల్గా కంప్లీట్ చేశారండి. ఎవరు తోమా గారు కావచ్చు, యేసుప్రభు గారి శిష్యులు అందరూ కూడా ఆ విధంగా చేశారు నా ప్రియమైన సోదరులారా. ఈ రోజుల్లో మనం దేవుని యొక్క బిడ్డలుగా మనం చెప్పుకుంటున్నాం, మనం క్రైస్తవ బిడ్డలుగా చెప్పుకుంటున్నాం. మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సేవను తప్పకుండా మనం చేసేవారుగా మనం ఉండాలండి. తండ్రిని ప్రేమిస్తాం, మన ఇంట్లో ఉన్న ఇహలోక తల్లిదండ్రులు మనం ప్రేమించినప్పుడు వారు ఏం చెప్తే అది మనం చేస్తామండి. ఏమంటే చెయ్యాలి, తప్పకుండా చెయ్యాలి. అయితే వారు చెప్పే ప్రతి మంచి పని మనం చెయ్యాలి, లేకపోతే అవిధేయులుగా మనం పిలువబడతాం. అందుకే ఇక్కడ పరలోక తండ్రి అయిన దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు యేసుప్రభు గారు మనకు చెప్పిన ఈ గ్రేట్ కమిషన్ మనం చేసేవారికి మనం ఉండాలండి. తర్వాత ఇక్కడ చూడండి, అలా చేసిన వారు బైబిల్లో అనేక మంది ఉన్నారండి. తండ్రిని ప్రేమించి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వారు బైబిల్లో అనేక మంది ఉన్నారు. ఏమండి 1 సమూయేలు 7వ అధ్యాయంలో ఇక్కడ సమూయేలు గారు చెప్తున్నాడు అనమాట. సమూయేలు గారు ఏం చెప్తున్నారంటే ఇశ్రాయేలు ప్రజలతో, మీరు విగ్రహారాధన విడిచిపెట్టి 1 సమూయేలు 7వ అధ్యాయం అండి, మీరు విగ్రహారాధన విడిచిపెట్టి యెహోవా దేవుని వైపు మళ్ళీ ఎడల మిమ్మల్ని ఫిలిష్తీయుల చేతిలో నుండి తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు అని ఇశ్రాయేలు ప్రజలు చెప్పారండి. ఎవరండి? సమూయేలు. అయితే వాళ్ళు వచ్చి అంటున్నారు, సమూయేలు దగ్గరికి వచ్చి అంటున్నారు అనమాట ఇశ్రాయేలు ప్రజలు, సమూయేలు మా కొరకు మీరు ప్రార్థన చేయండి, ఎందుకంటే మేము ఫిలిష్తీయుల గురించి మేము చాలా భయపడుతున్నాము, ఫిలిష్తీయుల గురించి భయపడుతున్నాం, అందుకని మా కొరకు ప్రార్థన చేసి సమూయేలు ప్రవక్త కదండి. సమూయేలు గారు తండ్రికి ఇశ్రాయేలు ప్రజలకు మధ్యలో మీడియేటర్గా ఉన్నారండి సమూయేలు ప్రవక్త. అందుకే సమూయేలు ప్రవక్తను అడుగుతున్నారనమాట ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు మా కొరకు ప్రార్థన చేయని అన్నప్పుడు ఆయన అంటున్నారు, మీ యొక్క విగ్రహారాధన మీరు విడిచిపెట్టినప్పుడు తప్పకుండా మీరు మీ పక్షంగా దేవుడు ఉంటాడని సమూయేలు గారు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పడం మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ నిజంగానే ఇశ్రాయేలు ప్రజలు సమూయేలు గారు చెప్పిన మాట విన్నారు. విని ఏమంటారంటే, సమూయేలు మా కొరకు ప్రార్థన చేస్తే ఫిలిష్తీయుల చేతిలోంచి తండ్రి అయిన దేవుడు మమ్మల్ని విడిపిస్తాడు అని చెప్పినప్పుడు సమూయేలు ప్రార్థన చేశాడండి. తర్వాత వాళ్ళ పక్షంగా ఏమండి మొక్కుబడులు చెల్లించాడండి. ఏమండి పాలు విడువని ఒక గొర్రెపిల్లను అక్కడ గొర్రెపిల్లను బలిగా తండ్రి అయిన దేవునికి అర్పించినప్పుడు బలి అర్పించి కృతజ్ఞతాస్తుతి చెల్లించి ఇశ్రాయేలు పక్షంగా సమూయేలు గారు ప్రార్థన చేసినప్పుడు ఫిలిష్తీయుల చేతిలో నుంచి యొక్క ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విడిపించాడండి. ఏమండి ఉరుములు మెరుపులు వచ్చినాయంట. ఫిలిష్తీయులు మహా భయంకరమైన దండు అనమాట అండి, చాలా సైన్య సమూహం వాళ్ళు. ఆ బలమైన సైన్యం అంటండి యుద్ధానికి వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుడు ఏం చేశారంట, ఉరుములతో మహాశబ్దాన్ని కలిగి చేసినప్పుడు ఆ ఉరుముల విషయానికి ఆ యొక్క ఫిలిష్తీయులు తారుమారు అయిపోయారంటండి. ఏమండి కన్ఫ్యూజ్ అయిపోయారనమాట. కన్ఫ్యూజ్ అయిపోయి ఇంకా వాళ్ళ మీద గెలవలేక వాళ్ళు పారిపోవడం మనం చూస్తున్నాం. ఎవరండి? ఫిలిష్తీయులు. అప్పుడు నిజంగా ఇశ్రాయేలు ప్రజలు ఎంతగానో సంతోషించారండి. అందుకే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు సంతోషించి దేవునికి స్తుతి చెల్లిస్తున్నారు. ఏమండి 149 దావీదు కీర్తనలో ఏమంటే రెండవ వచనంలో 149 దావీదు కీర్తన 2వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలు మనల్ని పుట్టించిన దేవుని తండ్రి అయిన దేవుని మనం స్తుతించాలి. ఏమంటే సియోనులో నుండి మనము మన తండ్రి అయిన దేవుని స్తుతించాలి. ఏమండి సియోను వాసులు తండ్రి అయిన దేవుని స్తుతించాలి అని ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవుని స్తుతిస్తున్నారండి నా ప్రియమైన సహోదరులారా. 149 దావీదు కీర్తన 2వ వచనం అండి. అంటే నా ప్రియమైన సహోదరులారా చూడండి, ఎవరైనా బాధలో ఉన్నప్పుడు చాలామంది క్రిస్టియన్స్లో ఉన్న పెద్దలు చెప్తారండి. మా తండ్రి గారు కూడా చెప్పేవారు. ఏంటంటే మా తండ్రి గారు ఎవరినైనా హాస్పిటల్కి తీసుకెళ్ళేటప్పుడు అండి 121 దావీదు కీర్తన చదివి ఏమంటే ప్రార్థన చేసి వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళేవారండి నా ప్రియమైన సోదరులారా. అంటే 121 దావీదు కీర్తనలో ఏమని ఉంటుందండి, కొండల తట్టు నాకు కళ్ళు వచ్చున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును అనే దావీదు కీర్తన చదివి ఎవరినైనా హాస్పిటల్కి తీసుకెళ్ళే ముందు ఆ విధంగా చేసేవారండి మా నాన్నగారు. అట్టి రీతిగా మనం
ఈ యొక్క కీర్తనలు దావీదు మహారాజు అండి ఎంతో బలవంతుడు, ఏమంటే ఎంతో గొప్ప రాజు అయినప్పటికీ ఆయన చేసిన యొక్క కొన్ని సందర్భాల్లో ఆయన చేసిన పాపం బట్టి ఎంతగానో పశ్చాత్తాపడుతూ తండ్రి అయిన దేవుని సహాయం కోరడానికి ఆయన ఎన్నో కీర్తనలు రాశారండి. ఆ కీర్తనలు రాసినప్పుడు ఆయన ప్రతి ఒక్క కీర్తనలో కూడా దేవుని స్తుతించడం, అట్ ది సేమ్ టైం ఆయన పశ్చాత్తాపడటం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సోదరులారా, అవునండి, మన తండ్రి అయిన దేవునికి మనం పశ్చాత్తాపం తెలియజేసే వరకు ఉండాలి. మనం ఇప్పుడు కూడా తెలిసి తెలియక మనం చాలాసార్లు పాపం చేస్తూనే ఉంటామండి. అందుకే మన పాపాన్ని బట్టి మనం ఏడ్చి మనం పశ్చాత్తాపడేవారికి ఉండాలండి. అలా పశ్చాత్తాపడినప్పుడు తండ్రి అయిన దేవుడు మనల్ని క్షమించేవారికి ఉంటారండి. మనల్ని క్షమించి మన పట్ల ఆయన కనికరం చూపిస్తారు. కనికరం చూపించి మనకు సహాయం చేసేవారుగా ఉంటారండి. నా ప్రియమైన సోదరులారా, అందుకే ఇక్కడ ఆయన అంటున్నారు, నా నామం నన్ను తెలుసుకున్నవారు నా తండ్రిని కూడా తెలుసుకుంటారు అని చెప్తున్నారు. నా ప్రియమైన సోదరులారా, ఆయన ఏమంటారంటే నాకంటే గొప్ప క్రియలు చేస్తారు. 14 యోహాను సువార్త 14:12 ఏం చెప్తున్నారంటే, నాకంటే నన్ను ప్రేమించిన వారు నాకంటే గొప్ప పనులు చేస్తారు, నా ఆజ్ఞలు గైకున్న వారు నాకంటే గొప్ప పనులు చేస్తారని చెప్తున్నారు. అంటే నా ప్రియమైన సోదరులారా, మనం ఏ విధంగా గొప్ప పనులు చేయగలమంటే ఎప్పుడైతే తండ్రి అయిన దేవుని మనం అనుసరిస్తామో, క్రీస్తు ప్రభువారిని మనం అనుసరిస్తామో అప్పుడు మాత్రమే మనం మంచి పనులు చేసేవారికి మనం ఉంటామండి. ఏమంటే నా ప్రియమైన సోదరులారా, తప్పకుండా మనం మంచి పని చేయాలంటే యేసుక్రీస్తు ప్రభువారిని మనం మాదిరిగా తీసుకోవాలండి. నా ప్రియమైన సోదరులారా, ఆయన మనం కొరకు ఆయన చనిపోయాడండి. మనల్ని చనిపోమని ఆయన అనడం లేదు. నా ప్రియమైన సోదరులారా, కేవలం మంచి మాట చెప్పాలండి. మంచి మాట, గుడ్ న్యూస్. యూ హ్యావ్ టు షేర్ గుడ్ న్యూస్ విత్ ఎవ్రీ మ్యాన్ అండ్ ఉమెన్, ఎవ్రీ పీపుల్ హూ ఆర్ ఇన్ సివియర్ కండిషన్. అండి, ఎవరైతే ఇంకా స్టిల్ ఇంకా పాపంలో నలిగిపోతున్నారో, అండి భయంకరమైన వేదనలో మగ్గిపోతున్నారో అలాంటి వారికి మనం తప్పకుండా దేవుని యొక్క సువార్తను మనం ప్రకటించే వరకు ఉండాలండి. లేకపోతే రేపన రోజు వాళ్ళు చనిపోయినప్పుడు ఏమండి మనం పరలోక రాజ్యంలోకి వెళ్తాము, వాళ్ళ నరకంలో నుంచి చూస్తారు. మనల్ని చూసి వాళ్ళు అంటారనమాట, ఏంటి రోజు మా ఇంటి ఎదురుగానే ఉండేది ఆవిడ, నాకు అసలు ఒక్కసారి కూడా చిన్న దేవుని మాట చెప్పలేదు ఆవిడ అనేసి అనుకుంటారు వాళ్ళు. మనం కూడా అనుకుంటాం, అయ్యో నేను రోజు వాళ్ళు ఎదురుగానే ఉండేదాన్ని కదా, వాళ్ళు నేను రోజు చూసేదాన్ని, కానీ వాళ్ళకి నేను మంచి మాట చెప్పలేకపోయాను, నేను ఇప్పుడు పరలోక రాజ్యంలో ఉన్నాను కానీ వాళ్ళు నరకంలో మగ్గిపోతున్నారు అని మనం అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసుకోవడం మనకి ఉపయోగం లేదు. నా ప్రియమైన సోదరులారా, అందుకే ఇక్కడ యేసుప్రభు గారు అంటున్నారు, ఏమండి ధనవంతుడు లాజరు కథలో చూడండి, ధనవంతుడు లాజరుతో అక్కడ అనేక మంది భక్తులు ఉన్నారు. వారి యొక్క సువార్తను మీ అన్నయ్యలు వింటే మంచిది, వాళ్ళు వింటే కనుక నీలాంటి పరిస్థితి వాళ్ళు తెచ్చుకోరు. అనేక మంది భక్తులు, అనేక మంది పాస్టర్స్, అనేక మంది దేవుని సేవకులు అక్కడ ఉన్నారు. వారి యొక్క సువార్తను వారు వింటే కనుక నీకులాగా మీ అన్నయ్యలు ఇక్కడికి రారు, ఈ ఏడుపు ఉన్న స్థలంలోకి, ఈ నరకంలోకి వాళ్ళు రారు అని చెప్తున్నారు తండ్రి అయిన దేవుడు. అందుకే నా ప్రియమైన సోదరులారా, తప్పకుండా మనం ఏం చేయాలంటే యేసయ్య మనకి ఏదైతే గ్రేట్ కమిషన్గా ఇచ్చారో, అండి వెళ్ళి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పిన మాట మనం తూచా తప్పకుండా మనం పాటించే వరకు ఉండాలండి. మనం ఎప్పుడైతే మన తల్లిదండ్రులు అంటే మనకి ఇష్టం, మా తండ్రి అంటే మనకి ఇష్టం, నా తల్లి అంటే మనకి ఇష్టం అని చెప్తాము, కానీ వారు చేసిన పనులు మంచి పనులు మనం చూసి ఆ మంచి పనులను మనం ఎదుటివారికి చేసేవారికి మనం ఉండాలండి. మన తల్లిదండ్రులు ఎంతగానో చాలామందికి పేదవారికి ఆహారం పెట్టేవారు, మనం కూడా ఆ విధంగా పెట్టాలండి. మన తల్లిదండ్రులు పేదవారికి సహాయం చేసేవారు, మనం కూడా ఆ విధంగా సహాయం చేయాలి. మన తల్లిదండ్రులు ఎదుటి వారికి వాక్యాన్ని చెప్పేవారండి, ఆ విధంగా మనం కూడా వాక్యాన్ని చెప్పేవారికి మనం ఉండాలి. నా ప్రియమైన సోదరులారా, సిగ్గుపడకూడదండి, ఏ విషయాన్ని కూడా మనం సిగ్గుపడేవారికి ఉండకూడదు. మనం ఇక్కడ ఉంది ఇంకా యోహాను సువార్త 14 ఇంకా తర్వాత వచనంలో ఉంది, నన్ను నా తండ్రి ఎదుట ఈ లోకస్తులు ఎదుట ఎవరైతే ఒప్పుకోరో నేను కూడా ఒప్పుకోను. చాలామంది బీసీసీ అని సర్టిఫికెట్స్లో రాసుకోవడానికి చాలా భయపడతారు, కానీ నా ప్రియమైన సోదరులారా, బీసీసీ అని ఉంటే తండ్రి చూసుకుంటాడండి, తండ్రి దేవుడే చూసుకుంటారు. మనకి ఏ సహాయం, మనకి ఏ సమయంలో ఏది కావాలో మనకి దేవుడే మనకి సమస్తము సమకూర్చేవారికి ఉంటారండి. ఆయన అంటున్నారు ఇక్కడ, నేనుండు స్థలంలో మీరుండులాగా నేను వచ్చి తప్పకుండా మిమ్మల్ని తీసుకువెళ్తాను అని చెప్తున్నారు. నా ప్రియమైన సోదరులారా, నేను తప్పకుండా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్తున్నారు. అందుకే మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా ఈ గుడ్ న్యూస్ని మనం అనేక మందికి షేర్ చేసుకునే వారికి మనం ఉండాలండి. అందుకే తప్పకుండా చెప్తున్నారు, దావీదు మహారాజు చెప్తున్నాడు, ఏమంటే నేను ఇశ్రాయేలు ప్రజలు దేవునికి స్తుతి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వరకు ఉంటారంట. ఏమంటే తంబురతోనూ నాట్యంతోనూ వాళ్ళు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వరకు ఉంటారంట. దావీదు మహారాజు గారు చెప్తున్నారండి. అలాగా మనం ఆదివారం అంటే ప్రార్థనకు వెళ్ళడానికి ఎంతో ఇబ్బంది పడిపోతాం, ఏమండి ఆదివారం చాలా లేట్గా లేవడానికి ప్రయత్నం చేస్తాం, సెలవు కదా ఈ రోజు అనేసి అనుకుంటాం, కానీ అన్నిటికంటే అన్ని రోజుల కంటే చాలా ప్రేషియస్ రోజు మనకి ఏంటంటే సండేనండి. ఏమండి సండే అంటే మన నా ప్రియమైన సహోదరులారా, తప్పకుండా ఆదివారాన్ని మనం
పరిశుద్ధంగా ఎంచాలండి. పరిశుద్ధంగా ఎంచినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని పరిశుద్ధంగా ఎంచి మనం సువార్త ప్రసంగమును ఆయన వాక్యమును సంతోషంతో విని నేర్చుకునేవారిగా మనం ఉండాలండి నా ప్రియమైన సోదరులారా. అందుకే 3వ ఆజ్ఞ యొక్క అర్థాన్ని మనం తెలుసుకోవాలి. అంటే విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించము. దానికి అర్థం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని దేవునికి మనం భయపడి ఆయన ప్రేమించి సువార్త ప్రసంగమును ఏమండి సంతోషంతో విని నేర్చుకునేవారుగా మనం ఉండాలండి. సంతోషంతో విని గైకునేవారుగా మనం ఉండాలి. అలా గైకున్నప్పుడు తప్పకుండా ఆయన మనల్ని కుమారులుగా స్వీకరిస్తారండి. ఇక్కడ చెప్తున్నారు ఆయన ఏమండి ఫిలిప్ గారితో చెప్పాడు, తర్వాత తోమాతో చెప్పాడు, ఎందుకు మీరు ఇంకా అల్ప విశ్వాసంతో అలా అంటున్నారు? నా తండ్రిని నన్ను చూసి మీరు నేను ఏం చేస్తున్నానో మీరు కూడా చేస్తే కనుక నా తండ్రి గణపరచబడతారు. ఏమండి తర్వాత నేను నా తండ్రి పనులు నేను చేస్తున్నాను, అట్టి రీతిగానే మీరు నేను ఏదైతే మీకు గ్రేట్ కమిషన్కి ఇచ్చానో ఆ మంచి పనులు మీరు చేయండి అని తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు గారు ఇక్కడ చెప్పడం మనం చూస్తున్నాం. నా ప్రేమ సోదరులారా, ఆయన ఆరోహణం అయిపోతూ వెళ్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలారా ఏంటి ఆ విధంగా చూస్తున్నారు? నేను ఏ విధంగా అయితే తిరిగి వెళ్తున్నానో ఆ విధంగా తిరిగి వస్తాను. నేను వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా నాతో పాటు తీసుకువెళ్తానని చెప్తున్నాను. నా ప్రేమ సోదరులారా, నేనున్న స్థలంలో మీరు కూడా ఉంటారని యేసు ప్రభు గారికి భరోసా మనకి ఇస్తున్నారండి. అందుకే ఆయన యొక్క మాట చాలాసార్లు మనం చెప్పుకుంటాం, ఆకాశం భూమి గతించినా కానీ ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట నెరవేర్చబడుతుందండి నా ప్రియమైన సోదరులారా. అందుకే మనం ఇక్కడ ఏం చేయాలంటే ఆ తండ్రిని మనం ప్రేమిస్తే కనుక, యేసు ప్రభు గారిని మనం ప్రేమిస్తే మనం ఏం చేస్తాము? ఆయన చేసిన ప్రతి పని కూడా మనం చేస్తామండి. ఆయన ఆజ్ఞలు గైకునే వారికి మనం ఉంటాం. చూడండి, మన ఇంట్లో కూడా మన బిడ్డలు మనం ఎక్కడికైనా ఊరు వెళ్ళినప్పుడు, అమ్మ నేను వచ్చేసరికి ఇది చేయాలి మీరు అన్నప్పుడు చేస్తే, మనం ఊరి నుంచి వచ్చిన తర్వాత ఆ యొక్క పని చెప్పినప్పుడు ఆ పని అక్కడ క్లియర్గా వాళ్ళు చేసినట్టు కనిపిస్తే కనుక మనం ఏమనుకుంటామంటే, నా కుమారుడు ఈ విధంగా ఆయన చెప్పిన మాట విన్నారు కదా, వీళ్ళకి ఈ బహుమతి ఇవ్వాలి అని మనం అనుకుంటాం. అట్టి రీతిగానే యేసు ప్రభు గారు కూడా అనుకుంటారండి. నా ప్రియమైన సోదరులారా, యేసు ప్రభు గారు వచ్చినప్పుడు అనుకుంటారనమాట, మనం ఏదైతే చేసామో దాన్ని బట్టి మనకి ఆయన బహుమానాన్ని ఇచ్చేవారుగా మనం ఉన్నారండి. నా ప్రియమైన సోదరులారా, అట్టి బహుమానాన్ని మనం పొందుకునేలాగా పరిశుద్ధాత్మ మనల్ని దీవించి ఆస్వాదించాలంటే మనం ఏం చేయాలంటే, నేనుండి స్థలంలో మీరుండేలాగా మీరు కూడా ఈ స్థలాన్ని వెళ్తున్నాను కనుక ఆ స్థలంలో మీరు ప్రవేశించడానికి అర్హతను క్యాపబిలిటీని మీరు సంపాదించుకోండి అని తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడండి. ఆ యొక్క క్యాపబిలిటీని మనం సంపాదించుకోవాలంటే అనేక మందికి సర్వలోకానికి సర్వసృష్టికి సువార్తను ప్రకటించేవారికి మనం ఉండాలి. అట్లీస్ట్ మన ఇంటి పక్కన ఉన్న వారికి, ఏమంటే మన ఇరుగు పొరుగు వారికి. మనం చాలాసార్లు టీవీ సీరియల్స్ అనేకమైన వేస్ట్ విషయాలు మనం అనేక మందితో చెప్పుకోవడానికి ఇష్టపడతాము. కానీ దేవుని యొక్క వాక్యాన్ని, సత్యవాక్యాన్ని అనేక మందికి మనం షేర్ చేసుకున్నప్పుడు తప్పకుండా మీకు ఈ శ్రమ వచ్చింది కదా, ఈ శ్రమను బట్టి మీరు దేవునికి ప్రార్థించండి. ప్రార్థిస్తే తప్పకుండా దేవుడు సహాయం చేస్తారు. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలు ప్రజలు సమూయేలుని అడుగుతున్నారు, సమూయేలు ఆ యొక్క ఫిలిష్తీయుల చేతిలో నుంచి మమ్మల్ని రక్షించడానికి మా కొరకు ప్రార్థన చేయి అని అన్నప్పుడు సమూయేలు ప్రార్థన చేయగానే ఏమండి ఫిలిష్తీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఆశ్చర్యరీతిగా విడిపించారండి. నా ప్రియమైన సోదరులారా, మనకు కూడా ఈ లోకంలో అనేకమైన పాపపు సంఘటనలు మనకు ఎదురవుతున్నప్పుడు మనం ప్రార్థన చేసుకుంటే అదంతా కూడా ఒక మబ్బు వలె విడిపోతుందండి. నా ప్రియమైన సోదరులారా, అందుకే అట్టి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండలేకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనం దీవించాలంటే ఇక్కడ ఫిలిప్కున్న సందేహం, తోమగారికున్న సందేహం మనకు లేకుండా దేవుని యొక్క వాక్యాన్ని విని వాక్యానుసారమైన జీవితాన్ని మనం అందరం జీవించలేకుండా, తర్వాత యేసు ప్రభు గారిని మనం నోటితో ఒప్పుకుని మనం ఏం చేయాలంటే ఆయన మన కొరకు సమస్తం చేశాడండి. మనల్ని ఆయన సిలువేయించుకోమని చెప్పట్లేదు. ఏమండి, సంపూర్ణమైన రక్షణ కార్యం పూర్తిగా ఫుల్ఫిల్గా కంప్లీట్ చేశాడు. కంప్లీట్ చేసి ఆయన మన కొరకు చనిపోయాడు, సమాధిని గెలిచాడు, మృత్యుంజయుడు తిరిగి లేచాడు, పునరుద్ధానుడే తిరిగి లేచాడండి, ఆరోహణమయ్యాడు. ఆరోహణమవుతున్న సందర్భంలో మనకు చెప్పారు ఏంటంటే, నేను ఏ విధంగా అయితే వెళ్తున్నానో ఆ విధంగా తిరిగి వస్తాను. ఏమంటే మిమ్మల్ని నాతో పాటు నా తండ్రి దగ్గర తీసుకెళ్తాను, నా సింహాసనం మీద మిమ్మల్ని కూర్చోబెడతాను అని చెప్పినప్పుడు, అలాంటి యొక్క చక్కటి కాన్ఫిడెన్స్ దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఆ కాన్ఫిడెన్స్ని మనం ఎప్పుడు కూడా కలిగి ఉండి, ఏమండి ఆ మంచి హోప్ని మనం మనసులో పెట్టుకుని అనేక మందికి ఆ యొక్క నిరీక్షణ స్వభావాన్ని కలిగించేవారుగా, ఏమంటే ఆ నమ్మకాన్ని పుట్టించేవారుగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చెప్పేవారుగా ఉండాలండి. ఆ విధంగా చెప్పినప్పుడు తప్పకుండా మన బిడ్డలు ఆశీర్వదింపబడతారు, మనం ఆశీర్వదింపబడతాం. మనం అందరం కూడా దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా ఉండే విధంగా దేవుడు మనకు సహాయం చేస్తారండి. ఏమండి, ఎప్పుడైతే నన్ను ప్రేమిస్తారో, నన్ను ప్రేమించిన వారు నా తండ్రిని ప్రేమించిన వారే. ఏమంటే నన్ను ఎరుగనని చెప్పిన వారిని నేను కూడా ఎరగనని చెప్తాను. నాకు తెలియదు, వీళ్ళు ఎవరైనా తెలియదు, అక్రమం చేయవల్ల నా వెనక పొండి అనేసి అంటానని చెప్తున్నాడు ఆయన. అందుకే నా ప్రియమైన సోదరులు, ఇప్పుడు కూడా మనం తండ్రి అయిన దేవుని మనం ప్రేమించ మనం ఎలా తెలుస్తుందండి? మనకి ఏమైనా క్రియలు, మనం ఎవరినైనా
మన బిడ్డలను ప్రేమించినప్పుడు మన బిడ్డలకి మంచి మంచి ఫ్రాకు మంచి డ్రెస్ కొంటామండి. అది మన యొక్క ప్రేమను వాళ్ళకి తెలియజేస్తాం. అట్టి రీతిగానే యేసుప్రభు గారు మనకు చెప్పిన విషయాన్ని అనేక మందికి మనం షేర్ చేసుకునేలాగిన ఈ యొక్క గుడ్ న్యూస్ని మనం ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రసాదించిన ఈ యొక్క బైబిల్ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేసుకుని వాళ్ళని కూడా మంచి జీవితంలో జీవించలాగిన వాళ్ళని మనం మరల్చేవారుగా మనం ఉండాలండి. ఆ విధంగా మరల్చినప్పుడు యేసుప్రభు గారు అంటారు, బాగా నమ్మకమైన మంచి దశట మీ కొరకు సిద్ధపరిచిన ఈ యొక్క రాజ్యంలో మీరు స్వతంత్రించుకోండి అని యేసుప్రభు గారు చెప్తారండి. అట్టి యొక్క ఆహ్వానాన్ని మనం సంతోషంగా మనం పొందుకోవాలంటే ఈరోజు మనం చెప్పుకునే ఈ వాక్య భాగాన్ని మనం తప్పకుండా అనుసరిద్దాము. ఈరోజు తల్లిదండ్రుల దినోత్సవం అన్నమాట, పేరెంట్స్ డే. అంటే మన దేవుడు మనకి ఇచ్చిన మన తండ్రి అయిన దేవుడు, ఆత్మీయమైన తండ్రి యేసుప్రభు గారు మనకిచ్చిన ఈ యొక్క వాక్యాన్ని అనేక మందికి షేర్ చేసుకుని తండ్రి యొక్క ఆశీర్వాదాన్ని పొందుకునేలాగిన పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.